ఇక రియల్మీ GT60 మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ విషయానికి వస్తే కంపెనీ వారు మనకి మొబైల్తో పాటు ఒక 120 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే USB టైప్ సి పోర్ట్, ఒక సిమ్ ఎజెక్టర్ టూల్, మొబైల్ ప్రొటెక్షన్ కేస్ ఒకటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ ప్రీ అప్డేట్ స్క్రీన్ కార్డ్తో వస్తుంది. అలాగే బాక్స్లో మనకు వారంటీ కార్డ్ కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్ వెయిట్ వచ్చేసరికి 191 గ్రామ్స్ ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్ అనుకోవచ్చు. మనకి 5500 mAh బ్యాటరీని చూసినా కానీ మనకి ఇది చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది. అలాగే దీని డెప్త్ వచ్చేసరికి 8.65 mm. ఇది చాలా స్లీక్గా స్టైలిష్గా మనకి లుకింగ్గా కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ యొక్క టాప్ టు బాటమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క బాటంలో ఒక స్పీకర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఒక USB టైప్ సి పోర్ట్, ఒక మైక్ కూడా ఉంది. అలాగే ఈ మొబైల్ యొక్క రైట్ సైడ్ విషయానికి వస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే ఒక పవర్ బటన్ ఉంది. ఈ మొబైల్ యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక స్లిమ్ షాట్ కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో 2 5G నానో సిమ్లు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ యొక్క టాప్లో చూసుకుంటే ఒక స్పీకర్ ఉంది. ఈ మొబైల్ మనకు డ్యూయల్ స్పీకర్తో లభిస్తుంది. అలాగే ఒక మైక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది డ్యూయల్ మైక్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. ఇందులో స్పెషల్ ఏమిటంటే ఒక ఐఆర్ బ్లాస్టర్ కూడా కంపెనీ వారు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో మనకి రిమోట్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడైనా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ యొక్క ఓఎస్ గురించి చూసుకుంటే ఇది Android 14 మీద బేసే వస్తుంది. ఇది రియల్మీ UI 5.0 మీద రన్ అవుతుంది. దీనిలో మెయిన్ హైలైటెడ్ అంటే 4 years పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 3 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అని కంపెనీ వారు మనకు చెప్తున్నారు. అలాగే ఇది కస్టమ్ అయ్యే కాబట్టి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా మనకు ఉంటాయి. మనకు అది కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మొబైల్ యొక్క కలర్ విషయానికి వస్తే ఈ మొబైల్ 2 కలర్ వేరియంట్స్తో మనకు లభిస్తుంది. మొదటి వచ్చేసరికి రేజర్ గ్రీన్, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సెకండ్ వచ్చేసరికి ఫ్లూయిడ్ సిల్వర్. ఈ రెండు కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. మీకు నచ్చేసి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ఫ్లాగ్షిప్ చిప్ సెట్తో వస్తుంది. ఇది 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అలాగే దీని జీపీ వచ్చేసరికి Adreno 732. దీనిలో ఆటో స్కోర్ వచ్చేసరికి 1.5 మిలియన్ ప్లస్గా మనకి ఆటో స్కోర్ ఉంటుంది. ఇది PUBG, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, BGM వంటి గేమ్లు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది 9 layer ఐస్బర్గ్ వ్యాపర్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇక నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 4 మోడల్స్ మనకి అవైలబుల్గా ఉంది. 8+128, 8+256, 12+256, 12+512 మనకి అవైలబుల్గా ఉంది 4 మోడల్స్లో. అలాగే దీని ర్యామ్ వచ్చేసరికి LPDDR5X, దీని రోమ్ వచ్చేసరికి UFS 4.0, 2 పవర్ఫుల్ ర్యామ్ అండ్ రోమ్ అని ఇచ్చారు. ఇందులో 8+128 రోమ్ వచ్చేసరికి UFS 3.1తో రన్ అవుతుంది. మిగతావన్నీ 4.0తో రన్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ అనేది మనకి 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా ఈ మొబైల్తో మనకు 120 watts ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది కాబట్టి దీంతో 10 minutes మన మొబైల్ ఛార్జ్ చేసి 50% వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ వాళ్ళు మనకు మెన్షన్ చేశారు. అలాగే ఈ మొబైల్ యొక్క బ్యాటరీకి 1600 cycles అని ఉంటాయి. నెక్స్ట్ ఇంక ఈ మొబైల్ని మనం ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 37 hours టాకింగ్, అలాగే 23 hours వీడియో ప్లేయింగ్, 24 hours చాటింగ్, 8 hours గేమ్ ఆడుకోవచ్చు అని మన కంపెనీ వారు మెన్షన్ చేశారు. నెక్స్ట్ దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇది 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీని యొక్క డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.78 inch డిస్ప్లేతో మనకు వస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసరికి మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో మనకు వస్తుంది. అలాగే ఈ డిస్ప్లే యొక్క మాన్యువల్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1000 nits బ్రైట్నెస్, అలాగే హై బ్రైట్నెస్ వచ్చేసరికి 600 nits, అలాగే దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 6000 nits అని మన కంపెనీ వారు మెన్షన్ చేశారు. ఈ మొబైల్ వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ మొబైల్లో టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 360 Hz మనకు టచ్ శాంప్లింగ్ రేట్ ఈ మొబైల్లో ఉంటుంది. గేమ్స్లో మనకు చాలా సూపర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా ఈ మొబైల్లో స్క్రీన్ బాడీ రొటేషన్ వచ్చేసరికి 94.20% వరకు బాడీ రొటేషన్ అనేది జరుగుతుంది. ఈ డిస్ప్లేలో మెయిన్ హైలైట్ ఏమిటంటే ఈ డిస్ప్లే అనేది డాల్బీ విజన్ సపోర్ట్తో మనకి రావడం జరుగుతుంది. సో మనం మూవీ చూసేటప్పుడు ఈ డాల్బీ విజన్ని చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకు 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సోనీ LYD600 సెన్సార్తో మనకు వస్తుంది. ఈ కెమెరా యొక్క ఫోకస్ లెంత్ వచ్చేసరికి 25.56 mm ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ కెమెరా సోనీ IMX355 సెన్సార్తో వస్తుంది. ఈ కెమెరా యొక్క ఫోకస్ లెంత్ వచ్చేసరికి 15.9 mm ఉంటుంది. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 4Kలో 30 FPS నుంచి 60 FPS వరకు మన వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు.
అలాగే 1080pలో కూడా మనం 30 నుండి 60 FPS వరకు మనము వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 720pలో కూడా మనం 30 FPS నుంచి 60 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్‌లో మనం వీడియోస్‌ని అండ్ ఫొటోస్‌ని చాలా హెచ్‌డీ క్వాలిటీలో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికొస్తే ఫ్రంట్‌లో మన 32 మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్‌తో ఈ కెమెరా మనకు వస్తుంది. ఈ కెమెరా యొక్క ఫోకస్ లెంత్ వచ్చేసరికి 21mm ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ విషయానికొస్తే ఇందులో 4Kలో 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 1080pలో 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 720లో కూడా 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు సోనీ సెన్సార్‌లతో రావడం వలన మనం ఏదైనా వీడియోస్ కానీ, ఫొటోస్‌ని కానీ క్యాప్చర్ చేసేటప్పుడు చాలా బెటర్ క్వాలిటీ అవుట్‌పుట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక ఆడియో విషయానికొస్తే ఇది సూపర్ లైన్ డ్యూయల్ స్పీకర్లతో మనకి వస్తుంది. దీనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఈ మొబైల్ అనేది డ్యూయల్ నాయిస్ క్యాన్సెలింగ్ మైక్స్‌తో మనకి రావడం జరుగుతుంది. ఈ మొబైల్‌లో ఐరిస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా మనకు ఉంది. ఇక ఈ మొబైల్ యొక్క ప్రైజెస్ చూసుకుంటే ఇందులో బేస్ వేరియంట్ వచ్చేసరికి 25,000తో మొదలవుతుంది. అలాగే హై వేరియంట్ వచ్చేసరికి 34,000. ఇంకా ఈ కార్డ్ అవర్స్ అన్ని చూసుకుంటే ఇంకా తక్కువగా రావచ్చు. ఈ మొబైల్ యొక్క ఫస్ట్ సేల్ వచ్చేసరికి 29th May ఆఫ్టర్నూన్ 12కి మొదలవుతుంది. అమెజాన్లో కావాలంటే దీన్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇక ఫైనల్గా చూసుకుంటే ఒక 25,000లో ఒక మంచి ప్రాసెసర్, అలాగే ఒక మంచి కెమెరా, బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇంకా బెటర్ డిస్ప్లే కావాలనుకుంటే ఈ మొబైల్ని ఒకసారి లుక్ చేయొచ్చు. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.